ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ఓకే, మనం చదివిన కీర్తన భాగంలో 4వ వచనాన్ని మనం గమనిస్తే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచుచున్నావు. సో న్యాయాన్ని ప్రేమించే రాజుని దేవుడు స్థిరపరిచేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో న్యాయము, నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు అలాంటి దానిని ఎవరైతే అనుసరిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. సో మనం ఎలా నీతిమంతులం అవుతాము, మనం ఎలా నీతిమంతులం అయినాము, సో నీతి అంటే ఏంటి, నీతిని ఎలా మనం అనుసరించాలి అనే విషయాన్ని మనం దేవుని వాక్యములో మనము చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, మనము ఎలా నీతిమంతులం అయినాము అనే మాట అక్కడ మనకు చూస్తాము. మనం ఎలా రక్షణ పొందాము, ఎలా మనము నీతిమంతులమయ్యాము. చదవండి 2వ అధ్యాయం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది గాక గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో కాబట్టి మీరు కృప ద్వారా విశ్వాసము చేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో మనం ఎలా రక్షింపబడ్డాము, మనం ఎలా నీతిమంతులమయ్యాము అంటే దేవుని కృప ద్వారా, మన యొక్క విశ్వాసము వలన అనే మాట. సో దేవుని కృప ద్వారా మనము రక్షింపబడ్డాము. ఈ లోకములో మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాట మనం చూస్తాము. అదే మాట చదవండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రియల. సో కాబట్టి ఏ భేదము లేదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నారంట. దేవుని మహిమను పొందాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, దేవుని యొక్క దీవెన మనం పొందాలి అంటే మనము నీతిమంతులముగా నిలిచి ఉండాలి. సో ఆ నీతి ఎలా కలుగుతుంది? దేవుని కృప ద్వారా విశ్వాసము వలన మనకు నీతి కలుగుతూ ఉంటుంది. సో దేవుడు మన కొరకు చేసినటువంటి శిలువ మరణ బలియాగముల యందు మనము విశ్వాసం ఉంచటం వలన మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాం. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం 7వ అధ్యాయం 27వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ తీసుకోండి సార్, ఫోన్తో కావయి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు చాలు. సో కాబట్టి ఈ భూమి మీద నీతిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు అట. సో కాబట్టి దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు ఈ భూమి మీద? యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆకాశమందు ఆయన వెతుకుతున్నాడు, భూమి అందు ఆయన వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే నీతిమంతుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి దేవుని కన్నులు నీతిమంతుల వైపే ఉన్నవి అంటాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం.
మనం ఎలా నీతిమంతులమైనాము అంటే కృప ద్వారా విశ్వాసము చేత మనం నీతిమంతులమై ఉన్నాం. తర్వాత ఈ లోకంలో మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభువు కన్నులు ఎవరి వైపు ఉన్నాయంట చెప్పండి. ఇప్పుడు దేవుని కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? నీతిమంతుల వైపు ఉన్నాయి. నీతిమంతుల పెదవుల వైపు ఉన్నాయి. నీ ప్రార్థనల వైపు ఉన్నాయి. నీ మాటల వైపు ఉన్నాయి దేవుని కన్నులు అంటాడు. సో దేవుని కన్నులు యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. దేవుని కన్నులు నీతిమంతుల యొక్క పెదవుల వైపు ఉన్నవి అనే మాట మనం చూస్తాం. సో కాబట్టి నిర్దోషుల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, యథార్థవంతుల కోసం ఆయన చూస్తూ ఉన్నాడు, నీతిమంతుల కొరకు ఆయన చూస్తూ ఉంటున్నాడు. అలాంటి వారిని దేవుడట వెతుకుతూ ఉన్నాడంట. ఒకడైనా నాకు కనబడతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడు. సో కాబట్టి దేవుడు వెతికినప్పుడు మనము నీతిమంతులముగా ఆయనకు దొరికితే ఎంత మంచిది. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ నీతిని మనం ఎలా అనుసరించాలో మనం అక్కడ చూస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దేవుణ్ణి నమ్మి దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలములైనది తెలుసుకున్న గోరుచున్నావా? మింగి చదువుతున్నావు, గట్టిగా స్పష్టంగా చదవాలి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతనిని క్రియలతో కూడిన కార్యము సిద్ధింప కలుగజేసేననియు, క్రియల మూలముగా గాక అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము గదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో కాబట్టి అబ్రహాము ఏమైనాడట? నీతిమంతుడై ఉన్నాడు. 24వ వచనం చదువుతాం మనం. అందులోని 24వ వచనం, మనుష్యుడు విశ్వాసము వలన మాత్రము కాక క్రియల వలన నీతిమంతుడని ఎంచబడును. దీని వలన మనము గ్రహించుచున్నాము. సో కాబట్టి అబ్రహాము నీతిమంతుడు దేన్ని బట్టి అంటే అబ్రహాము చేసిన క్రియలను బట్టి. నేను నమ్ముతున్నా అంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నీ నమ్మకానికి దయ్యాల నమ్మకానికి ఏమన్నా తేడా ఉండాలట. యేసయ్యను చూసి అన్నయ్యట, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? దయ్యములు నమ్ముతున్నాయి, కానీ ఒట్టి నమ్మకం పనికిరాదట. మనము క్రియలు చేసినప్పుడే ఆ నమ్మకానికి ఏమొస్తుందట? నీతి ఆపాదించబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహామా, నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభువా అన్నాడట. అయితే నువ్వు నమ్ముతున్నావని ఎలా రుజువు చేస్తావు? ఏదో ఒకటి చేయాలిగా. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాం ఏం చేశాడంట? తన కుమారుణ్ణి ఏం చేశాడంట? బలిపీఠం మీద పెట్టి బలి ఇవ్వడానికి కత్తి ఎత్తాడంట. అంటే బలి ఇవ్వడానికి కూడా ఆయన ఏం చేయలేదు? వెనకంజ వేయలేదు. నీ కుమారుని తీసుకొచ్చి, నీకు ఇష్టమైన, నీకు ఏకైక, నీకు ఏమంటారు, ఒక్కగానొక్క కుమారుని తీసుకొని రా, ఇవ్వు అంటే ఏం చేశాడంట? నా కుమారుని కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పి కుమారుని మీద కత్తి లేపాడంట. హల్లెలూయా. తనకిష్టమైనది దేవునికి ఇచ్చి దేవుణ్ణి ప్రేమించి ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడు అంటాడు. హల్లెలూయా.
సో అబ్రహాము నీతిమంతుడుగా అయినాడు అంటే దేన్ని బట్టి అంటే తన విశ్వాసమును బట్టియా క్రియలను బట్టియా? క్రియలను బట్టి అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడినాడు. సో కాబట్టి దేవుని కృప ఉంటుంది, మనము మన యొక్క విశ్వాసాన్ని కనపరచాలి. దేవుని కృప మన విశ్వాసమును బట్టి మనము ఏమవుతామంట? రక్షింపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఏం చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఏం చేశాడంటే ఆయన కట్టడలని, ఆయన ఆజ్ఞలని, ఆయన విధులని ఆయన అనుసరించినాడు. 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి అతని కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించెను. సో కాబట్టి ఏం చేసినట్టు అబ్రహాము? దేవుని నమ్మి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను ఆయన అనుసరిస్తూ తన తరువాత తన పిల్లలకు వాటిని ఏం చేసినాడంట? ఆజ్ఞాపించినాడు. కాబట్టి అబ్రహాము విన్న వాక్యము తనతోటే అంతమైపోకుండా తన తరువాత తన పిల్లలకి దాన్ని ఏం చేసినాడంట? ట్రాన్స్ఫర్ చేసినాడు అనమాట. వాక్యం వినడం, వాక్యం చదవడం, ఆ విన్న వాక్యాన్ని బోధించడం, ఆ విన్న వాక్యాన్ని ఇతరులకి ప్రకటించడం అనేది ఏంటంటే ఆ వాక్యాన్ని మనము కాపాడుతున్న వారం అవుతామంట. నువ్వు చదివి, నువ్వు విని, నువ్వు నమ్ముకొని నీతోనే అది పోతే నువ్వు ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నావట? నీతో పాటు సమాధి చేసేస్తున్నావు. ఆ వాక్యాన్ని నువ్వు కాపాడట్లేదు, ఆ ఉపదేశాన్ని నువ్వు కాపాడట్లేదు, ఆ దేవుని మాటను నువ్వు కాపాడట్లేదట. కానీ అబ్రహాం ఏం చేసినాడట? దేవుని మాటలు విన్నాడు, దేవుని మాటని అనుసరించాడు, ఆ దేవుని మాటని కాపాడాడు. ఎలా కాపాడాడు అంటే తన తరువాత తన పిల్లలకి, తన కుటుంబానికి, తన వారందరికీ దానిని ఏం చేసినాడట? నేర్పించినాడు. అలా నేర్పించడం అనేది ఏంటి అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి దేవుని మాటని కాపాడిన వారం అవుతున్నాం అన్నమాట. నువ్వు అయిన తర్వాత కూడా నువ్వు నేర్పింది ఇంకా ఏమవుతుందంటే అది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అది కాపాడబడుతుంది అంటాడు. అందుకే అబ్రహాము యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాటని ఏం చేసినాడంట? కాపాడినవాడు. అదే ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. 26వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమాలను గైకొని చెప్పాను. ఏం చేసినాడట ఆయన? నా కట్టడలు, నా విధులు, నా ఆజ్ఞలు ఆయన గైకొన్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రాన్ని అబ్రహాము అనుసరించాడు. ఆజ్ఞలు ఇంకా దేవుడు ఇయ్యకముందే దేవుని యొక్క ఆజ్ఞలను అబ్రహాము ఏం చేసినాడంట? అనుసరించినాడు. మోషేకు దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలు ఇంకా రాసి ఇవ్వకముందే అబ్రహాము కాలంలోనే దేవుడు ఏం చేసినాడంట? ఆ దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన అనుసరించినాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి భూమి మీద నీతిమంతులు ఎవరు లేరు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. భూమి మీద నీతిమంతుడైన యేసు ప్రభువారు ఒక్కడే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు. మనుషులందరి పాపం కోసం ఆయన సిలువలో ఏమైనాడట?
తన మీద వేసుకొని శిక్షను అనుభవించినాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. సో కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడనే స్టేట్మెంట్ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. సో కాబట్టి మనము ఎలా నీతిమంతులమైనాము అంటే విశ్వాసము ద్వారా దేవుని కృపచేత దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. అబ్రహాము ఎలా నీతిమంతుడైనాడు అంటే అబ్రహాము దేవుని కట్టడలు ఆజ్ఞలు అనుసరిస్తూ అబ్రహాము నీతిమంతుడుగా చేయబడినాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో మనం చూసాము, దయ్యములు నమ్మి వణుకుచున్నవి దయ్యముల విశ్వాసము కంటే నీ విశ్వాసము ఏమై ఉండాలట? తేడా ఉండాలి. దయ్యముల విశ్వాసం ఏంటి? దేవుడు అంటే అవి భయపడతాయి, కానీ అవి ఇంకేమి చేయవు కూడా కదా. దేవుడు అంటే వణుకుతాయి, దేవుడు అంటే వాటికి భయం, కానీ అవి దేవుని కొరకు ఏమైనా చేస్తాయా? ఏం చేయలేవు. క్రియలు లేని విశ్వాసము మృతం అంటాడు. ప్రాణము లేని శరీరం ఎలా అయితే మృతమో, నీ శరీరానికి ప్రాణం లేదనుకోండి ఏమవుతుంది? డెడ్ బాడీ, చచ్చిన శవం. అలాగే ఒక మనిషి తన జీవితంలో క్రియలు, సత్క్రియలు అనే మాట మనం చూస్తాం కదా. దేవుడు ముందుగా సిద్ధపరిచిన, చదవండి అన్నమాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ అధ్యాయం 9-10 వచనాలు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు. సో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కోసం. ఏం క్రియలు చేయాలంటే మనం? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి క్రియలు. ఈ లోకంలో దినదినము మనము ప్రపంచాన్ని చూస్తే సత్క్రియలు చాలా తగ్గిపోయినాయి. మంచి క్రియలు, మంచి నీతి, న్యాయం, ఏమంటారు, క్రమం, ఓ పద్ధతి, ఇవన్నీ పోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాటికి స్థానం లోకంలో లేకుండా అవుతా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నీతిని అనుసరించు వారిని దేవుడు వెతుకుతున్నాడంట. యథార్థవంతుల కొరకు ఆయన చూస్తున్నాడంట. నీతిమంతుల కొరకు ఆయన చూస్తున్నాడట. నీతిమంతుల పెదవుల వైపు ఆయన యొక్క కన్నులు ఉన్నవి. నీతిమంతులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి అబ్రహాము దొరికాడు ఆయనకి ఆ కాలంలో. ఏది భూమి మీదకి జలప్రలయం వచ్చిపోయిన తర్వాత నోవాహు ద్వారా మరలా ఈ భూమి మీద జనులు విస్తరించినప్పుడు వారిలో దేవుడు అబ్రహాము అనే నీతిమంతుడు దేవునికి దొరికినాడంట. హల్లెలూయా. ఆ అబ్రహాము యొక్క అనుసరించినటువంటి నీతి ఏం చేశాడంటే తన తరువాత తన పిల్లలకి దానిని ట్రాన్స్ఫర్ చేశాడు. తన తరంలో ఉన్నవారికి దానిని నేర్పించాడంట. సో ఒక తరం నుంచి ఇంకొక తరానికి నీతి అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం.
అబ్రహాం యొక్క తమ్ముడు లోతు సొదొమ గొమొర్రా అనే పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం లేదు, నీతి న్యాయం ఏమీ లేదు. సో అబ్రహాము ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల కోసం చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు లోతును తప్పించాడంట ఆ పట్టణంలోంచి. సోయారు అనే ఒక పట్టణాన్ని మొత్తం కాపాడాడు. హల్లెలూయా. ఆ అగ్నిగంధకాల భూమి మీద ఏమంటారు, ఆ పట్టణాల మీద పడకుండా సోయారు అనే ఒక పట్టణాన్ని దేవుడు అక్కడ ఏం చేసినాడంట, కాపాడినాడు, తప్పించినాడు. దేన్ని బట్టి తప్పించినాడంటే అబ్రహాం యొక్క నీతిని బట్టి అంట. అబ్రహాం యొక్క నీతిని బట్టి లోతు ఆ సోయారు అనే పట్టణము ఏమైందట, కాపాడబడింది. సో నీ నీతి నీకు ముందర నడుస్తుంది అనే మాట మనం బైబిల్లో చూస్తాం. ఒక మనిషి యొక్క నీతి తన ముందర ఏం చేస్తుందట, నడుస్తుంది. నడవడం అంటే ఒకని నీతి పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు నీకు అది కనబడకపోవచ్చు, నీతి వెంటనే కనబడదు. ఏమంటారు కదా, అబద్ధం అప్పుడే కనబడుతుందట, నిజం చెప్పండి నిలకడ మీద కనబడుతుందంట. నిజం నిలకడ మీద కనబడుతుందంట, అబద్ధం అప్పుడే కనబడుతుంది. అలాగా ఓ మనిషి నీతి అతని ముందర ఏమవుతుందంటే నడుస్తుందంట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 59 ఇలా చివరి వచనాలు చదవండి. నేను వారితో చేయు నిబంధన ఇది, నేను మీదున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ అది కాదు అక్కడ ఒక మాట ఉంటుంది, నీ నీతి నీ ముందర నడుచును అనే మాట ఉంటుంది. సో ఒక మనిషి యొక్క నీతి అతని యొక్క తరములో అతని పిల్లలకు కావచ్చు, కుటుంబానికి కావచ్చు, లేకపోతే అతని తరములో అది ఏమవుతుందంట, కొందరిని కాపాడుతుంది అంటాడు. ఓ మనిషి నీతి ఒక మనిషిని కాపాడుతుంది అనే మాట. సొదొమ గొమొర్రా పట్టణాలలో అబ్రహాము యొక్క నీతి తన తమ్ముడైన లోతుని, అదే రీతిగా ఆ సోయారు అనే పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. సో కాబట్టి నీతి అనేది హీబ్రూ భాషలో మిష్పతీం అంటారు. మిష్పతీం అంటే న్యాయము, తీర్పు అనే అర్థాలు వస్తాయి. న్యాయము, తీర్పు. ఒకడు న్యాయంగా నడుచుకోవడం అనేది ఏంటంటే ఈ లోకానికి తీర్పు తీర్చడంతో సమానం. అబ్రహాము నీతిగా నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము యొక్క నీతిని బట్టి అక్కడ తీర్చబడిన తీర్పు ఏంటంటే ఆ సోయారు, లోతు అనే పట్టణాలని కాపాడము అనేది మనము చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 23:23లో చూస్తాం. దేవుని వాక్యంలో ప్రధానమైన అంశాలు, లేకపోతే దేవుని దృష్టిలో ప్రధానమైన అంశాలు, లేదా 613 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ 23:23 ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసము. చాలు. సో కాబట్టి బైబిల్లో ప్రధానమైన అంశాలేంటి, లేదా దేవుడు ప్రధానంగా చూసే అంశాలేంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాస్యత అంటే నమ్మకత్వము. సో న్యాయము, కనికరము, విశ్వాస్యత అనేవి దేవునికి చాలా ప్రధానమైన అంశాలు ఇవి. అందుకని నువ్వు ఏం చేసినా అందులో న్యాయం ఉండాలి,
నువ్వేం చేసినా అందులో కనికరం ఉండాలి, నువ్వేం చేసినా అందులో నమ్మకత్వం ఉండాలి అంటాడు. న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, ఇంకా నమ్మకత్వం ఉండాలి. సో ఈ మూడు ప్రధానమైన అంశాలు. అందుకని ఈ మూడిటి చుట్టే అన్నీ తిరుగుతూ ఉంటాయి. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అనే ఆజ్ఞ వెనుక ఉద్దేశం ఏంటి అంటే న్యాయంగా ఉండు, కనికరముతో ఉండు, విశ్వాస్యతతో ఉండు అంటాడు. దొంగతనం చేయకూడదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమిస్తే, దొంగతనం చేయాలంటే ఎవరిది చేయాలి? పొరుగు అందే చేయాలి. మనది మనమే చేసుకోలేంగా, పొరుగు అందే చేయాలి. సో కాబట్టి అన్ని ఆజ్ఞలకి వెనక ఉన్న మూలం ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అందులో ప్రధానమైనది ఏంటంటే న్యాయము, కనికరము, తర్వాత విశ్వాస్యత, నమ్మకత్వము. ఇవే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటాడు దేవుని వాక్యంలో. సో కాబట్టి ఆ న్యాయము, నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మందిరానికి పరిచయుడు ఒకడు, సుంకరి ఒకడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిచయుడేమో చాలా డబ్బు కలిగిన వాడై ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఇది చేశాను ప్రభువా, నేను అది చేశాను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో గొప్పగా చెప్తున్నాడంట. ఈ సుంకరి వాడు వచ్చాడు, ఆ గడప దగ్గరే నిలబడి, ప్రభువా నీ సన్నిధిలో నేను తల ఎత్తడానికి, చేతులు ఎత్తడానికి యోగ్యుని కాదు, అర్హుని కాదు అని చిన్న మాట ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. అక్కడ ఒక మాట రాసింది లాస్ట్లో, ఏమని అంటే ఇతను ఆ పరిచయుని కంటే ఎక్కువగా నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళెను అంటాడు. ఏమైనాట? నీతిమంతుడుగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అంటాడు. సో మనం నీతిమంతులముగా అంటే ప్రార్థన అనేది ఒక తీర్పు తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రార్థన అనేది మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కాదు. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో ఏం చేయాలట? ప్రార్థన అనేది నిన్ను మోటివేట్ చేస్తుంది. ప్రార్థన అనేది నిన్ను తయారు చేస్తుంది. ప్రార్థన అనేది దేవుని దగ్గర మనల్ని మనం కనపరుచుకోవడానికి కాదు, కానీ దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రార్థన, ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతిని బట్టి రావాలి నీలో నుంచి దేవుని మాటలు, నీ నీతిని బట్టి రావాలి. అబ్రహాము తన నీతిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, తన విశ్వాస్యతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన నమ్మకత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని తన ప్రార్థన దేవుడు అంగీకరించి లోతుని ఏం చేసినాడంట? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో నాశనం అయిపోకుండా అతనిని తప్పించినాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజై జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ఎలా ఏలుతున్నాడట ఆయన? నీతి న్యాయములను బట్టి ఏలుట. సో నీతి న్యాయములను ఎక్కడైతే ఉంటావో అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది. నీతి న్యాయములు ఉండే దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దావీదు యొక్క సింహాసనం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది అంట. దావీదు ఎలా ఏలుతున్నాడు? నీతితో న్యాయముతో ఏలుతున్నాడు అనే మాట చూస్తాం. సో కాబట్టి న్యాయం ఆయన లైఫ్లో ఉన్నది కాబట్టి దేవుడు ఆయన రాజ్యమును స్థిరపరిచినాడు అంటాడు. 99వ కీర్తన 4వ వచనం. 99వ కీర్తన 4వ వచనం. 99వ కీర్తన 4వ వచనం.
యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచుదువు. సో యథార్థతను బట్టి ఏ రాజు అయితే న్యాయమును ప్రేమిస్తాడో ఆ రాజు యొక్క సింహాసనాన్ని దేవుడు ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. సో మనము మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే మనము న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఏదైతే కోరుతున్నాడో దానిని మన లైఫ్లో మనము కొనసాగిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. నీతిని విడిచి న్యాయమును విడిచి ఏమంటారు ఒక క్రమము పద్ధతి లేకుండా నీ లైఫ్ని నువ్వు కొనసాగిస్తే దేవుడు ఎన్నడూ నీ లైఫ్ని ఏం చేయలేడట? స్థిరపరచలేడు. స్థిరపడవు నువ్వు, ఒక మాటలు చెప్పాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక బస్సులో చాలామంది పోతూ ఉన్నారు. ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది. అందులో చిన్న పాప కూడా ఉంది. ఎవరికి ఏం కాలేదు. ఓ పెద్ద మనిషి అంటున్నాడట అక్కడ. ఏమంటున్నాడు? ఇందులో కొంతమంది నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఇందులో ఎవడో నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏమీ కాలేదన్నాడు. అంటే ఏంది? ఆ నీతిమంతుని బట్టి, ఆ నీతిమంతులను బట్టి ఈ బస్సులో ఉన్నవారందరూ కూడా ఏమైనారట? రక్షింపబడినారు, కాపాడబడినారు అంటాడు. అందుకని అబ్రహాము దేవుణ్ణి ఆ సొదొమ పట్టణాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అంటే, ప్రభువా అక్కడ ఒక 50 మంది ఉంటే కాపాడుతావా నీతిమంతుల్ని అంటే? అన్నాడు. అంటే 50 మంది కూడా లేరు. ఓ 30 మంది ఉంటే కాపాడుతావా? ఓకే కాపాడుతానంట. ఆ 30 మంది కూడా లేరంట. లాస్ట్కి ఓ 10 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా అన్నాడు. ఆ 10 మంది కూడా లేరంట. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ నీతిని బట్టి ఇదిగో లోతును నేను అక్కడి నుంచి తప్పిస్తున్నా అన్నాడు. అందుకని నీ నీతి నీ ముందర నడవాలి, నీ పాపం నీ ముందర నడవకూడదు. నీ పాపమును బట్టి నీకు కీడు వస్తుంది, నీ పాపమును బట్టి నీకు నష్టం వస్తుంది. అదే నీ నీతిని బట్టి నీకు మేలు కలుగుతుంది. మన నీతిని బట్టి మనకేం కలుగుతుందట? మేలు కలుగుతుంది. అందుకని అంటాడు, తల్లిదండ్రుల యొక్క నీతి పిల్ల తరాలకి అది కొనసాగుతుంది అంటాడు. అబ్రహాము యొక్క నీతి అందుకని అంటాడు, ఏమంటాడు? నీతిమంతుని బట్టి దేవుడట 1000 తరముల వరకు దీవిస్తానంట. ఒక నీతిమంతుడు సంపూర్ణ నీతిమంతుడిగా నిలిచి ఉంటే అతన్ని బట్టి 1000 తరాల వరకు అతని సంతానానికి ఆ దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడంట. అబ్రహామా నీ పిల్ల తరాలను నేను దీవిస్తా అన్నాడు. ఎందుకు దీవిస్తాడు? అబ్రహాముని నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖన భాగం చదువుదాము. యెషయా గ్రంథం 28:17. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నేను న్యాయము కొలనులుగాను నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. ఏం చదువుతున్నావు? అదే 26వ అధ్యాయం 17వ వచనం. 28వ అధ్యాయం 17వ వచనం. అదే 28:17. నేను న్యాయమును కొలనులుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. మట్టపు గుండు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? మేస్త్రి దగ్గర ఉంటుంది ఆ గుండు. ఏది? తాడేసి కింద గుండు ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవునికి మట్టపు గుండు ఏంటి?
నీతి. ఇది చక్కగా ఉందా లేదా అని చెప్పి ఆ నీతి అనే కొలబద్దని దేవుడు వాడుతాడంట. దాన్ని బట్టే అందుకని ఒక మాట ఉంటుంది, ఏమని, భూమి మీద దేవుడు నీతి న్యాయములను జరిగించువాడు. నీ నీతిని బట్టి నీకు జరుగుతుంది అని ఒక మాటలు చెప్పాలంటే, నీ నీతిని బట్టి నీ లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. నీ నీతిని బట్టి కొన్నిటిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నీ నీతిని బట్టి కొన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. నీ నీతిని బట్టి కొన్ని నీ చేతికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. సో కాబట్టి దేవునికి నీతి అనే మట్టపు గుండు వేస్తాడంట. హల్లెలూయా. సో కాబట్టి ఆ నీతిని బట్టి దేవుడు మన జీవితాల్లో 72వ కీర్తన మరొక మాట చదువుదాం. 72వ కీర్తన 1-2 వచనాలు. 72వ కీర్తన. రాజుకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. రాజుకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము అంటాడు. నీతి తప్పి ప్రవర్తిస్తే మన లైఫ్ కూడా నీతి తప్పినట్టుగానే కనబడుతూ ఉంటుంది. అందుకని దేవుడట నీతిని, న్యాయమును, కనికరమును దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇవి నేర్చుకోవాలి. ఇవి ఆటంతట అవే మన లైఫ్లోనికి రావు, గుర్తుపెట్టుకోండి. నీతి, న్యాయము, మంచితనం అనేవి ఏం చేయాలంట? శిక్షణ, ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి వాటిని. అవి ప్రాక్టీస్ చేస్తేనే మన లైఫ్లో అవి మనం ఫాలో అవ్వగలం. ప్రాక్టీస్ చేయకపోతే ఫాలో అవ్వలేం. అప్పుడు న్యాచురల్గా వచ్చేటివి వస్తాయి. న్యాచురల్గా వచ్చేటివి అంటే న్యాచురల్గా మనలోంచి ఏం బయటకు వస్తుందో తెలుసా? ఏం బయటకు వస్తుంది? న్యాచురల్గా మనలోంచి ఏం బయటకు వస్తుంది? కోపము, ఇంకా అబద్ధములు న్యాచురల్గా వస్తాయి. అవి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. వాటికి అవి ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా వచ్చేస్తాయి, మన లోపల ఉన్నాయి. అవి శరీర కార్యములు అంటారు వాటిని, శరీర క్రియలు. ఈ శరీర క్రియలు, శరీర కార్యములన్నీ కూడా మన లోపల నుంచి బయటికి న్యాచురల్గా వచ్చేస్తాయి. అయితే దీనికి ఉదాహరణగా మనం ఎప్పుడు చెప్తాను, ఏంది, ఒక భూమి మనం వదిలేస్తే న్యాచురల్గా వచ్చేటివి ఏంటివి అంటే ముళ్ళ తుప్పలు. ఎవ్వడు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వడు దాని విత్తనం కూడా చల్లరు. జస్ట్ వదిలేస్తే చాలు, కంప చెట్లు మొలిచేస్తాయి. కానీ అదే ఒక పండ్ల చెట్లు రావాలంటే, ఓ పంట ఇచ్చే చెట్టు రావాలంటే, ఓ యాపిల్ చెట్టు రావాలంటే, ఓ మామిడి చెట్టు రావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ సాగు చేసి, దున్ని, తవ్వి, ఓ మంచి విత్తనాన్ని తెచ్చి అక్కడ నాటి దానికి నీళ్లు పోసి ఇది చేస్తే తప్ప ఓ మంచిది అక్కడి నుంచి ఓ పండు రాదు. అలాగే మనిషి లైఫ్లో కూడా న్యాచురల్గా ఏమొస్తుంది బయటికి అంటే దానికి మనకు ఒక ఆధారం ఉంది. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనం. ఆరో అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులన్నీ, తలంపులు, ఊహ అన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డయే పుడతా ఉంటాయంట. నువ్వు ఒంటరిగా ఉండు, నీకు ఫస్ట్ వచ్చే ఆలోచనలు మంచి ఆలోచనలు ఏం రావు. ఫస్ట్ ఏమొస్తాయి? చెడ్డ ఏవో వస్తుంటాయి. అది న్యాచురల్గా పుట్టేటివి. అది ఎంత ఏమంటారు తీస్మాన్ కార్ అయినా సరే న్యాచురల్గా వాడికి వచ్చేటి ఏంటివి అంటే చెడ్డవి. అయితే మంచివి రావాలంటే ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. ఓ బుక్ చదవాలా,
ఓ మంచి విషయాలు చూడాలా, ఓ మంచి విషయాలు ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే మనకంటే ముందున్న వాళ్ళు ఏం చేశారు మంచిగా దాన్ని మనం ఏం చేయాలి, చూడాలి, చదవాలి. అట్లయితే మనం మంచివి మన లోపల నుంచి బయటికి వస్తాయి. హల్లెలూయా. సో కాబట్టి నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నేర్చుకోకుండా ఏది నీ లైఫ్లో రాదు అన్నమాట. సో కాబట్టి నీతి న్యాయములు దేవునికి మట్టపు గుండు లాంటివి. ఆ నీతి న్యాయములను బట్టి దేవుడు మన లైఫ్లో తీర్పు తీరుస్తూ ఉంటాడు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఆయన అడగాలి, ఏమని? ప్రభువా నీ కృప చొప్పున, ఎందుకంటే నువ్వు కృపగలవాడవు కదా, నా యందు నువ్వు కృపగలవాడవు కదా, నా పాపమును బట్టి నా చెడుతనమును బట్టి కాదు కానీ నీ కృపను బట్టి నాకు న్యాయము తీర్చుము, నీ కృప చొప్పున న్యాయము తీర్చుము అని చెప్పి దావీదు దేవుని దగ్గరికి వెళ్తాడు. నీ కృప చొప్పున నన్ను ఆశీర్వదించు అంటాడు. నీ కృప చొప్పున నన్ను దీవించు అనే మాట మనం చూస్తాం. సో దేవుని యొక్క కృప చొప్పున మనం దీవించబడాలి ఒకటి. రెండోది, సత్క్రియలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మంచివి ఎందుకు చేయాలంటే దేవుడే సిద్ధపరిచి పెట్టాడు. ఇవి చేయరా నాయనని, వీటి వల్ల నీకు మేలు ఉంది అని అంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ ఒక్క మాట చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 6:8 చదవాలి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించుటయు ఇదే కదా దేవుడు నిన్ను కోరుతున్నాడు అంటాడు. ఏం కోరుతున్నాడట దేవుడు? న్యాయంగా నడుచుకోవడం, నీతిగా నడుచుకోవడం, ప్రేమించడం, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించడం. దేవుడు మనల్ని అడుగుతున్నదంటే ఏంటిదంట? నీ బలులు కాదు, నీ బలులు కాదు, నీ మేకలు కాదు, గొర్రెలు కాదు, నీ ఆస్తులు కాదు, సంపద కాదు. దేవుడు ఏం అడుగుతున్నాడంటే మన నుంచి నీతి, న్యాయం. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నది అంటాడు అక్కడ. ఇంతే కదా, ఇదే కదా నేను అడిగేది అంటాడు. సో దేవుడు అడిగేది మన లైఫ్లో మనము అనుసరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవిస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఇంతే కదా న్యాయము, కనికరము, వినయము. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థించండి.